ఫిబ్రవరి 14, 2019 ఉదయం 3:30కి 78 వెహికల్స్ లో 2500 మంది సిపిఆర్ఎఫ్ జవాన్లు జమ్మూ నుండి బయలుదేరారు. సరిగ్గా మధ్యాహ్నం 3:15కి లత్పూర్ అనే ప్రదేశానికి చేరుకునే సమయానికి జైష్-ఇ-మొహమ్మద్ అనే పాకిస్తానీ టెర్రరిస్ట్ 300 కేజీల ఎక్స్ప్లోజివ్ తో ఉన్న వెహికల్ తో సిపిఆర్ఎఫ్ జవాన్లు వస్తున్న ఆ వెహికల్స్ ని ఢీకొట్టారు. ఆ అటాక్ లో 40 మంది దాకా సిపిఆర్ఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మరణించారు. పాకిస్తాన్ చేసిన ఈ పుల్వామా అటాక్ కి ఇండియాలో నిరసనలు మొదలైనాయి. వాళ్ళు చేసిన అటాక్ కి కౌంటర్ అటాక్ గా ఫిబ్రవరి 26న ఇండియా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆ దాడిలో 400 మంది దాకా టెర్రరిస్టులు చనిపోయారు. ఆ తరువాత రోజే పాకిస్తాన్ ఇండియా మీద ఎయిర్ స్ట్రైక్ చేయబోగా ఇండియన్ మిలిటరీ దాన్ని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంది. ఆ సమయంలోనే MNG-21 అనే విమానం ప్రమాదానికి గురై పైలట్ వింగ్ లో ఉన్న కమాండర్ అయిన అభినందన్ పాకిస్తాన్ కి దొరికిపోయారు. అభినందన్ ని ఎలాగైనా విడిపించుకోవాలని చెప్పి ఇండియా మిగతా దేశాల సపోర్ట్ తో పాకిస్తాన్ మీద ప్రెషర్ తీసుకొచ్చేసరికి పాకిస్తాన్ మార్చి 1న అభినందన్ ని రిలీజ్ చేశారు.